మా చెల్లి బర్త్డేకి నేను ఇంట్లోనే కేక్ చేస్తున్నా. కేక్ చేయడానికి ఇన్ని అవసరమా అనుకోకండి, సింపుల్గా కూడా చేయొచ్చు. బట్ నేను బేకరీ స్టైల్లో వచ్చేగా కేక్ చేద్దామని సో అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నా. ఫస్ట్ పాలు కొంచెం వేడి చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసి పక్కన పెడితే మనకి కొంచెం పెరుగు లాగా అవుతుంది. పెరుగు కూడా వేసుకోవచ్చు, పెరుగు ఎందుకు లేని పాలు అలా చేసా. అండ్ కొంచెం బటర్ వేడి చేసుకొని షుగర్ని పౌడర్ కొట్టుకున్నా. ఆ షుగర్ పౌడరు బటర్లో వేసి అలా చేసుకున్నా. ఈ పాలు విరిగిన పాలని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నా. ఇది వెన్నెలా ఎసెన్స్ ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం ఈ వెన్నెలా ఎసెన్స్ని యాడ్ చేస్తాం. బాగా మిక్స్ చేసుకొని బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేగా మిక్స్ చేసుకొని ఒక బ్లెండర్ తీసుకోవాలా. నేనైతే హ్యాండ్ బ్లెండరే యూజ్ చేశాను. హ్యాండ్ బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకొని ఆ టెక్స్చర్ అనేది కొంచెం క్రీమీగా కొంచెం ఎలా సాఫ్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కేక్ బాగా బేకరీ స్టైల్లో మంచిగా వస్తుంది కేకు. సో నేను ఇలా హ్యాండ్ బ్లెండర్తోనే కాసేపు చేసా. ఇంక ఇందులోకి మనం కొంచెం మైదా, అంటే మెజర్మెంట్స్ అంత పర్టికులర్గా ఏం అవసరం లేదు, నాకు తెలిసినంతగా ఈ చిన్న దాంట్లో మైదాని జల్లబట్టని కావలేదు సో పెద్దది తీసుకున్నా. అందులోకి మైదా అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇంకా అదేంటి కోకో పౌడర్ కూడా. ఇవన్నీ ఆప్షనల్, మనం ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. బట్ నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నా, నాకు బేకరీ స్టైల్లో రావాలని చెప్పి నేను కొంచెం కష్టపడుతున్నా చెల్లెలు బర్త్డే కోసం. సో పర్వాలేదని సో ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేయాలి. సో మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది. మధ్యలో కాచి చల్లారబెట్టుకున్న పాలు అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఈ టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్ వస్తే మన కేక్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలనుకుంటే అది నార్మల్ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను హాట్ షేప్ తీసుకున్నా. అందులో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసి ఒక 3-4 సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడే మనకి ఎక్కడైనా బబుల్స్ ఉంటే పోయి బాగా వస్తుంది. నాకు ఓవెన్ ఉంది బట్ నేను గ్యాస్ మీదే చేద్దామని ప్రిఫర్ చేశా. సో ఇలా గ్యాస్ మీద పెట్టి వేడి చేశాను. ఇంకొక వైపు నాకు ఇదేంటి పేస్ట్రీ కాబట్టి పేస్ట్రీ కోసం ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని షుగర్ వేసుకొని బాగా ఒక పొంగు వచ్చే వరకు బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నా కేక్ మొత్తం ఇలా వచ్చింది. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉండింది. సో దీన్ని ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనకి షేప్ వచ్చేగా 2 లేయర్స్గా అలా కట్ చేసుకొని ఆ లేయర్స్కి మనం ఇంకా ఏదైతే ఇది షుగర్ సిరప్ చెప్పా కదా దాన్ని వేసుకుంటే మనకి ఇంక ఇది బాగా స్వీట్గా పేస్ట్రీ టైప్ అయిపోతుంది. సో ఇలా ఈ షుగర్ సిరప్ మొత్తం యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం, మనకి మంచిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా క్రీమ్ అనేది నేను బయట నుంచి తెచ్చుకున్నా, మనమే కావాలంటే కూడా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఆ క్రీమ్ ఇలా వేస్తూ నేను ఇలా ఒక ప్లాస్టిక్ నైఫ్ తీసుకున్నా. నా దగ్గర పర్ఫెక్ట్గా అవన్నీ లేవు కాబట్టి సో దాంతో అలా అంటూ సో నేను బేకరీ స్టైల్ వచ్చేగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇలా 2 లేయర్స్ చేశాను నేను నా కేక్ని. మధ్యలో మంచిగా కేక్ అంతా వేసి ఇది నా ఫైనల్ కేక్. ఎలా ఉంది?